నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపటమే స్వర్ణాంధ్ర 2047 విజన్ అని ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ పై వినుకొండ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా చీఫ్ జీవి పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, మహిళల ఆర్థిక అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచుతూ సంపద, సంతోషం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నారన్నారు. అధికారులందరూ సమన్వయంతో స్వర్ణాంధ్ర విజన్ కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీవి సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి, డిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బాగా ధనవంతులు 10% ఉంటే కడు నిరుపేదరికంలో ఉన్నళ్ళు 20% ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. అంటే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు 20% పీపుల్ ఉన్నారు. అలాంటి వారిని ఈ 10% సమాజంలో ఎవరైతే డబ్బున్నాళ్ళో, ధనవంతులో, వాళ్ళు ఈ పేదల్ని దత్తత తీసుకొని ఒక చెయ్యేసి ఈ పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి లాగితే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనేది ఇక్కడ లక్ష్యం. దాని గురించే ఈ P4 మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. ఇది భవిష్యత్తులో దేశంలోనే ఒక ఆదర్శం కాబోతోంది. పేదరిక నిర్మూలన మన ఎజెండా, మన ఎన్డీఏ ప్రభుత్వ యొక్క ఎజెండా. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అంటే 2029 కల్లా ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలని, అట్లాగే టాయిలెట్స్ లేని వాళ్ళకి టాయిలెట్స్ ఇవ్వాలని, డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, టౌన్లో ప్రతి వార్డుకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అందించాలని, సోలార్ ఎలక్ట్రిసిటీ పవర్ చాలా ముఖ్యం ఈరోజు. అంటే మనకి సూర్య భగవాను నుండి కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం. ఇప్పుడు మనము కరెంటు తయారు చేసుకోవడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాన్ని సోలార్ సిస్టమ్ ద్వారా మనం కరెంటు డెవలప్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. అది ఒక 20 సంవత్సరాలు పనిచేస్తుంది, 20-25 సంవత్సరాలు పనిచేస్తుంది. అంటే మిగిలిన 20 సంవత్సరాలు కరెంటు మీద ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటిది మనకు ఆదాయం, సంపద అవుతుంది. ప్రతి కుటుంబానికి సంపద అవుతుంది. కాబట్టి మిత్రులందరినీ కోరేది ఏంటంటే, ఇది స్వర్ణాంధ్ర సాధించడం అనేది ఒక వ్యక్తి వలన కాదు. మీరందరూ కలిస్తే మన వినుకొండ నియోజకవర్గాన్ని ఒక శక్తిగా మారి, ఇంకా మీతో పాటు ఒక్కొక్కరు మిగిలిన వాళ్ళు కూడా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కొంతమందిని సమర్థుల్ని ఇన్వాల్వ్ చేసి, మంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా తీసుకొని మనం దీన్ని సాధించాలి. స్వర్ణాంధ్ర సాధనలో వినుకొండ నియోజకవర్గం ముందుండే విధంగా మనందరూ ప్రతి ఒక్కరూ కంట్రిబ్యూషన్ ఇవ్వాలని నేను వ్యక్తిగతంగా కూడా మీ అందరిని అడుగుతున్నా. దీన్ని నేను చాలా పర్సనల్గా తీసుకుంటున్నా. ఈ P4 అలా నేను మీ అందరి సహకారంతో, అలాగే మనందరం కలిసి ఇంకా చాలామంది సహకారం తీసుకొని, ప్రతి గ్రామంలో ఒక టీంతో సహకారంతో మనం దీన్ని సంపూర్ణంగా సాధించే దిశగా మనందరం ముందుకెళ్దాం. పేదరిక నిర్మూలన ఎజెండాగా మనందరం కలిసి కృషి చేద్దాం. కుటుంబాల తలసరి ఆదాయం పెంచే లక్ష్యంగా నడుద్దాం. ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెరిగిందనుకోండి, మన రాష్ట్ర సంపద పెరుగుతుంది, దేశ సంపద పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉంది. అక్కడ హయ్యెస్ట్ సంపాదించేది ఇండియన్స్. మన భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్నారు. అంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం సంపద సృష్టించే మార్గాలు అందరికీ చూపించాలి. ఆర్థికంగా బలంగా ఉంటే అందరూ కూడా ఆరోగ్యము, ఆనందం ఇవ్వాలి. మనం ఒకటి ఆరోగ్యం, 2 సంపద. ఈ 2 మనం ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచడానికి మీ విలువైన సలహాలు మిత్రులారు అందరూ నోట్ చేసుకోండి. స్పెషల్గా అంటే మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వీటన్నిటి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ ఇష్టమైన 10 మందిని 20 మందిని తీసుకోండి. అంటే ఇదేదో రావడం, మీటింగులు పెట్టుకొని పోవడం కాదు. స్పష్టంగా మన పరిధిలో ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడుగు పేదరిక నిర్మూలన కోసం మనం బాధ్యత తీసుకోవాలా. ప్రతి ఒక్కరు మన కంట్రిబ్యూషన్ ఇవ్వాలా. అందుకోసం మిమ్మల్ని పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అడుగుతున్న ప్రతి ఒక్కరిని, దానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాల్సింది నేను కోరుతున్నా. ఈ పర్సనల్ కంట్రిబ్యూషను ఇది నా డ్యూటీ 8 గంటలే రోజుకి అనుకోకుండా అవసరమైతే 10 గంటలైనా 11 గంటలైనా దీనికోసం పనిచేస్తా అనే వాళ్ళని చేతులు ఎత్తమని కోరుతున్నా. మీ అందరినీ ఎవరెవరు దానికి సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తమని కోరుతున్నా. మా పిఏ వెంకటేశ్వరరావు గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని. మరి 175 నియోజకవర్గాల్లో
టాప్ 10లో ఉంచాలి